హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ చౌహాన్. ఎస్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. యూస్ఫుల్ ప్రాజెక్ట్ అంటే అది ఇంటర్న్షిప్ అయినా సరే, ప్లేస్మెంట్స్కి అయినా సరే యూస్ఫుల్ అయ్యేటట్టుగా ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తాను. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎడిట్ చేసుకోవాలి అనే వాటి గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దాంతోపాటు డ్యామ్ షూర్ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ని మీరు యూస్ చేసుకుంటే వెబ్ డిజైనింగ్లో మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నా కానీ, ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్స్కి అప్లై చేసినా ఈ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తప్పకుండా వాళ్ళు ఓకే అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మరి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి పర్సనల్ పోర్ట్ఫోలియో అన్నమాట. ఈ పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది మనకు మన ప్రాజెక్ట్ విధంగా పనికి వస్తుంది. దాంతోపాటు మన ఆన్లైన్ రెజ్యూమే విధంగా కూడా పనికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆర్ మనం దేనికైనా ఇంటర్వ్యూస్కి అప్లై చేసినప్పుడు మనం మన రెజ్యూమేని ఒక పేజ్ కాపీ అయితే తీసుకొని వెళ్తాం కదా. అలాగే ఇందులో ఈ పర్సనల్ పోర్ట్ఫోలియోలో మనకు సంబంధించిన డీటెయిల్స్, అఫీషియల్ డీటెయిల్స్ మొత్తం మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం మన వర్క్ ఎక్స్పీరియన్స్ని తెలియజేయవచ్చు. ఇన్కే మనం వెబ్సైట్ డిజైనర్, మనం ఒక కోడర్ అయితే, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నట్లయితే, వెబ్సైట్ డిజైనింగ్ మనకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మనకు స్పెషల్గా ఆ డొమైన్కే మనము అప్లై చేస్తున్నాం, ఆ డొమైన్లో మనం ఇంటర్న్షిప్స్ ఆ ప్లేస్ కావడానికి ట్రై చేస్తున్నట్లయితే మనకి తప్పకుండా ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇది బేసిక్ వెబ్సైట్ అనమాట. బేసిక్ థింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి వెబ్ డెవలప్మెంట్ గురించి. అండ్ దాంతోపాటు కోడింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. VS కోడ్లో కోడ్ అనేది చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి మొత్తం కింద మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఈ పోర్ట్ఫోలియోని కనుక మీరు చూడాలి అని అనుకుంటే జస్ట్ బ్రౌజర్లో వెళ్ళి myself వెంకటేష్ CGPB.tech అని టైప్ చేయండి. మీకు ఈ పోర్ట్ఫోలియో అనేది వస్తుంది. ఈ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ పోర్ట్ఫోలియో వచ్చేసి వన్ పేజ్ పోర్ట్ఫోలియో అనమాట. ల్యాండింగ్ పేజ్ టైప్ లో ఇలా ఉంటుంది. వీటి గురించి ఒక డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా అని చూడండి. ఇది పైన వచ్చేసి నావిగేషన్ బార్ అన్నమాట. ఇక్కడ నావిగేషన్ బార్ లో నేను లెఫ్ట్ సైడ్ టాప్ లో నేను ఇక్కడ నా పిక్చర్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ మీరు పిక్చరే కాకుండా ఇమేజ్ ట్యాగ్ అనేది తీసేసి హెడ్డింగ్ ట్యాగ్ అని పెట్టి మీరు మీ నేమ్ గిటంగా పెట్టుకోవచ్చు. ఎడిట్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, పోర్ట్ఫోలియో, ఇంటర్న్షిప్, కాంటాక్ట్ అని మెనూ ట్యాబ్ అనేవి ఉన్నాయి కదా. ఈ ప్రతి ఒక్కటి నేను ఈ ఒక్క ల్యాండింగ్ పేజ్ లోనే అరేంజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డిఫరెంట్ పేజెస్, నావిగేషన్ బార్ ను మనం క్లిక్ చేసినప్పుడు ఎలా నావిగేట్ అవుతుంది, ఎలా డిఫరెంట్ పేజెస్ ఓపెన్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ల్యాండింగ్ పేజ్, ఒకటే పేజ్ లో మన పోర్ట్ఫోలియోని ఎంత మంచిగా మనం ఎడిట్ చేసుకోవచ్చు, దాని తర్వాత దాన్ని మన రెజ్యూమేలో ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే వాటి గురించి ఈ వీడియో కాబట్టి ఈ ఈ ల్యాండింగ్ పేజ్, వన్ పేజ్ వెబ్సైట్ పోర్ట్ఫోలియో గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మీ నేమ్ ని ఎడిట్ చేసుకోండి. ఇక్కడ వెబ్ డెవలపర్ అని ఉంది కదా. మీరు ఇంటర్న్షిప్స్ కి లేకపోతే మీరు ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆర్ మీ పర్సనల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ మీరు ఎలాంటి డొమైన్, ఎలాంటి పేరు మీరు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అది. అండ్ సెకండ్ ఇక్కడ వచ్చేసి నాది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ. ఇది వచ్చేసి నా గ్రాడ్యుయేషన్ డొమైన్ అనమాట. గ్రాడ్యుయేషన్ చేస్తున్న డొమైన్ నేను ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీలో చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన ఇక్కడ రాసుకోండి. ఇక్కడ నేను ఇవి రాసుకున్నా, బట్ వీటి గురించి ఇవి కాకుండా మీరు వీటి గురించి ఏమైనా వేరేవి రాసుకోవచ్చు. వేరేవి రాసుకోండి. అండ్ దాని తర్వాత ఇలా ఇక్కడ ఈ వీటి సైజెస్ గిట్ట మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు, డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. కానీ అన్ని సైజ్ ట్యాబ్స్ కి సంబంధించినగా ఫ్లెక్సిబుల్ గా, రెస్పాన్సివ్ గా ఉండడానికి నేను కరెక్ట్ గా ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ వాటిని పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ హే హై, ఐఎమ్ చవాన్ వెంకటేష్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. నేను పెట్టుకున్నది ఇలా. మీకు డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కదా, మీరు మీ నేమ్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఇక్కడ పెట్టుకోండి. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబౌట్ మీ గురించి అనమాట. మీ గురించి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిక్చర్ అనేది యాడ్ చేసుకోండి. పిక్చర్ యాడ్ చేసుకోవడానికి జస్ట్ అక్కడ నా పిక్చర్ రిమూవ్ చేసి మీ పిక్చర్ ని పెట్టుకోండి. దాని తర్వాత మీ గురించి ఒక పారాగ్రాఫ్ అంతా, ఒక 10 to 12 లైన్స్ అన్నమాట మీ గురించి మీరు డిస్క్రైబ్ చేసుకోవడానికి రాసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను రాసుకున్నది ఏంటంటే, నేను బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నాను, 24 లో అవుతుంది. దాంతో పాటు నేను ఇది మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. అబౌట్ మీ అనే దాని గురించి, అబౌట్ మీ రాసుకునేటప్పుడు కొంచెం ఇంప్రెసివ్ గా, అట్రాక్టివ్ గా రాసుకోండి. నెక్స్ట్ ఏం వర్క్ చేయాలనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని గురించి మైండ్ లో పెట్టుకొని కొంచెం అట్రాక్టివ్ గా రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ అన్నమాట. ఇక్కడ స్కిల్స్ నేను ఇక్కడ ఇవి పెట్టుకున్నాను. ఇక్కడ ఇవి మీరు ఎడిట్ చేసి వేరేవైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేను ఇక్కడ సికింద్రాబాద్, మళ్ళీ దాని తర్వాత టీ హబ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి నేను నా క్యాంపస్ తరపున చేశాను అన్నమాట, అకాడమిక్స్ కి సంబంధించి. దాంతో పాటు నేను భారత్ ఇంటర్నెట్ చేశాను, వర్చువల్ ఇంటర్న్షిప్ అన్న. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇలా ఎక్స్పీరియన్స్ అనేది క్రోనోలాజికల్ ఆర్డర్ లో పెట్టండి. క్రోనోలాజికల్ ఆర్డర్ అంటే మీన్స్ మీరు రీసెంట్ గా చేసింది, దానికంటే ముందు చేసింది, మీరు ఫస్ట్ చేసింది లాస్ట్ లో రావడం. దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక్కడ నా 3 స్టేజెస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్తున్నా. స్కూలింగ్, మళ్ళీ 10+12, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వచ్చేసి. ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మై సర్వీసెస్ అని పెట్టాను కదా. మై సర్వీసెస్ అని కాకుండా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. మై వర్క్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకోవచ్చు, ఏమైనా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ అనేది పెట్టాను. సెకండ్ వన్ పైథాన్, థర్డ్ వన్ వచ్చేసి మై ఎస్క్యూఎల్ గురించి లాస్ట్ లో చెప్తాను. వెబ్ డిజైనింగ్ అనేది ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, దాంతో ఇంట్రెస్టెడ్, నేను ఈ వర్క్ చేయడానికి క్యాపబుల్, నేను ఈ వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్
అని దాని గురించి. ఈ సెకండ్ వన్ వచ్చేసి పైథాన్ కోడింగ్ కి సంబంధించింది నాకు వచ్చు కాబట్టి పైథాన్ గురించి. MySQL అనేది నేను అకాడమిక్స్ పరంగా ప్లేస్మెంట్స్ పరంగా దీన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. దాని గురించి ఇక్కడ నాకు పర్ఫెక్ట్ గా వచ్చేవి ఇవి అని వీటి గురించి సంబంధించిన వర్క్ అనేది నేను చేయగలను, నేను క్యాపబుల్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి వెబ్ ప్రాజెక్ట్. ఇక్కడ వెబ్ ప్రాజెక్ట్స్ అనేవి చూడండి, ఇక్కడ స్లైడ్ వీటి మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఈ కామర్స్ వెబ్సైట్ అన్నమాట. నేను అమెజాన్ ని క్లోన్ చేశాను అనమాట. దాని గురించి ఈ కామర్స్ వెబ్సైట్స్ కూడా నేను బిల్డ్ చేయగలను అనే దాని గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి పర్సనల్ పోర్ట్ఫోలియో, ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో ఎలా ఉంది అనే దాని గురించి, పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా నేను క్రియేట్ చేయగలను, డెవలప్ చేయగలను అని దాని గురించి. అండ్ దాంతో పాటు ఒకటి నెట్ఫ్లిక్స్ గురించి. నెట్ఫ్లిక్స్ అనేది నేను భారత్ ఇంటర్న్ అనే వర్చువల్ ఇంటర్న్షిప్ లో చేసిన వర్క్ అన్నమాట. ఇది మీ వర్క్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇవి. వీటిని మీరు క్లిక్ చేసినప్పుడు వీటికి సంబంధించిన కోడ్ ఎక్కడ దొరుకుతుంది అని మీకు చెప్పాను కదా, ఇంతకు ముందు నేను స్క్రీన్ లో వీటి మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇవి మీకు డైరెక్ట్ గా కోడ్ ఉన్న ప్లేస్ కి ల్యాండ్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, సిఎస్ఎస్ ఉంది, HTML ఉంది. ఇక్కడ కోడ్ అనేది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ జిప్ అనేది కొట్టినట్లయితే మీకు ఆటోమేటిక్ గా మీ సిస్టమ్ లో ఈ కోడ్ మొత్తం అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. నేను ప్రతి ఒక్కటి సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టుగా కోడ్ అనేది రాయడం అనేది జరిగింది. ఆ కోడ్ ని మీరు యూజ్ చేసుకోండి. అండ్ దాంతో పాటుగా నాకు వెబ్ ప్రాజెక్టే కాకుండా డేటా అనలిటిక్స్ అనేది కూడా ఇంట్రెస్ట్ కాబట్టి, డేటా అనలిటిక్స్ ఇంట్రెస్ట్ అని కాదు, ఇది నెసెసిటీ నాకు అకాడమిక్స్ లో. ఇందాక మీకు MySQL అని చెప్పాను కదా, ఇవి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఇవి నేను కొంచెం చూపెట్టుకోవడానికి. వీటి గురించి నేను యూట్యూబ్ లో విన్నాను, యూట్యూబ్ నుంచి నేను నేర్చుకొని ఇంకా మాడిఫై చేసుకొని దాని తర్వాత నా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనే వాటిని కొత్తగా వీటిలో నేను ఎక్స్పీరియన్స్ అనేది చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రాజెక్ట్స్ కావాలనుకుని ఈ ప్రాజెక్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వీటిని గిట్టంగా వీటి క్లిక్ చేస్తేనే చాలు, అవి ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అనేది అయిపోతుంది. మీరు కావాలంటే సేమ్ యాజ్ గా కోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ జిప్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ సిస్టమ్ లో డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇది వచ్చేసి నా వర్క్ గురించి అనమాట. అంటే ఇలాంటి వర్క్ నేను చేయడానికి రెడీగా ఉన్నా, ఎలాంటి వర్క్ నేను చేయడానికి రెడీగా ఉన్నా, ఎలాంటి వర్క్ ఆల్రెడీ నేను చేశాను, నాకు ఇంతవరకు తెలుసు అని వాటి గురించి డిస్ప్లే చేసుకోవడానికి. అండ్ దాంతో పాటుగా మీ దగ్గర ఏమైనా ప్రొఫెషనల్ ఫోటోస్ మీరు ఇంటర్న్షిప్ చేసినప్పుడు కానీ, మీరు ఎవరైనా ఒక ఉంటాయి కదా ప్రొఫెషనల్ గా మీరు దిగిన ఫోటోస్, వాటిని ఇక్కడ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా పెట్టుకోండి ఇమేజెస్ దగ్గర. ఇలా పెట్టుకోవడం వల్ల మీ పోర్ట్ఫోలియోని చూసినప్పుడు వాళ్ళు గమనించినప్పుడు కూడా మీకు అది యూస్ఫుల్ అవుతుంది. ప్రొఫెషనల్ మెంటాలిటీ గలవారే అని. ఇక్కడ సీమోర్ అనే మీద క్లిక్ చేస్తే ఏమి రాదు, ఎందుకంటే నేను వాటికి నావిగేషన్ బార్ ఇవ్వలేదు, మీకు చెప్పాను కదా ఇంతకుముందు. నెక్స్ట్ వీడియోలో మల్టిపుల్ పేజెస్ గురించి చెప్తాను. దాని తర్వాత లాస్ట్ లో వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మైసెల్ఫ్ వెంకటేష్ అని నంబర్ ఇచ్చాను. ఇన్కేస్ మీరు కూడా నాకు కాంటాక్ట్ అయినా నాకు పర్లేదు, కానీ మరి టూ మధ్య మెసేజ్ అనేది ఇవ్వకండి. సోషల్ మీడియా లింక్స్ అనేది ఇక్కడ చూడండి, ఫేస్బుక్ ఓపెన్ అయింది, ట్విట్టర్ ఓపెన్ అయింది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయింది, లింక్డ్ఇన్ ఓపెన్ అయింది, గిటప్ ఓపెన్ అయింది. ఇలా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ నేను ఇక్కడ లింక్ అనేది చేశాను. ఇక్కడ రీప్లేస్మెంట్ లో నా లింక్స్ తీసేసి మీది పెట్టుకున్నా సరిపోతుంది. ఇది గైస్, ఇది వచ్చేసి మొత్తం 1 పేజ్ పోర్ట్ఫోలియో అన్నమాట. ఇది ఆన్లైన్ రెజ్యూమే అన్నట్టుగా మనకు యూజ్ అవుతుంది. మనం హార్డ్ పేజ్ ఎలా యూజ్ చేస్తామో అలా. ఇంకా అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటిది మీరు ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు అది తొందరగా మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడున్నా ఎవరైనా మీ పోర్ట్ఫోలియో చూపించండి అని అడిగినప్పుడు జస్ట్ మీ డొమైన్ నేమ్ చెప్పేస్తే వాళ్ళు మీ డొమైన్ ని చూస్తారు. మీ డొమైన్ ని చూసి ఆన్లైన్ లోనే మీ రెజ్యూమే వాళ్ళు చెక్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఫ్లెక్సిబుల్ అనేది అవుతుందని నేను అని చెప్పగలుగుతున్నాను. ఐ హోప్ ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బికాజ్ ఇది సింగిల్ పేజ్ ప్రాజెక్ట్ అనమాట, ల్యాండింగ్ పేజ్ లెక్క. మొత్తం ఒకటే పేజ్, నావిగేషన్ బార్ని ఎక్కువగా యూస్ చేసుకోకుండా బేసిక్ అని స్టార్టింగ్లో అన్నట్టుగానే ఈ ప్రాజెక్ట్ బేసిక్గా చేశానన్నమాట. దీని గురించి డీటెయిల్స్ ఎక్కడి నుండి తీసుకోవాలనేవి అన్నీ డిస్క్రిప్షన్లో ఉంది. డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ చదవడం మర్చిపోకండి. అండ్ దాంతో పాటుగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మల్టిపుల్ పేజెస్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి అన్నమాట. కానీ మల్టిపుల్ పేజెస్, నావిగేషన్ బార్ ఉంది కదా టాప్లో, ఆ నావిగేషన్ బార్ని మనము క్లిక్ చేసినప్పుడు నావిగేట్ అయినప్పుడు ఎలాంటి డిఫరెంట్ పేజెస్ ఓపెన్ అవుతాయి, ఆ పేజెస్లో ఎలా క్రియేట్ చేశాను ఎలా అనేది ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతవరకు సెలవు. అండ్ దీంతో పాటు నచ్చితే ఒక లైక్ కొట్టండి, డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా నా కొత్త వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తున్నాను, వాటికి గిటంగా చూసి సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్.